సన్నగా ఉన్న మహిళలు గర్భం ధరిస్తే ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని చాలామంది అనుకుంటారు. వారు గర్భిణీ కావడం కష్టమని కూడా కొందరిలో అపోహ ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారిలో ఇలాంటి భయాలు అధికంగా కనిపిస్తాయి. అయితే సన్నగా ఉండటం ఒక్కటే గర్భధారణకు అడ్డంకి కాదని చెబుతున్నారు నిపుణులు. మహిళల శరీర బరువు, ఎత్తుకు తగ్గట్టు ఉంటే సమస్య ఉండదు. అయితే మహిళ మరీ సన్నగా ఉంటే ఆమె శరీరం పోషకాహార లోపంతో బాధపడుతుండొచ్చు. ముఖ్యంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ లోపం ఉంటే మహిళలు చాలా సన్నంగా కనిపిస్తారు. దీనివల్ల ప్రెగ్నెన్సీలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు. అండర్ వెయిట్ అని ఎప్పుడు చెప్తామంటే మనం బిఎంఐ 18 కన్నా తక్కువన్నప్పుడు మనం అండర్ వెయిట్ అని చెప్తాం. అంటే మనకి హైట్కి తగ్గ వెయిట్ లేనప్పుడు అనమాట. ఒకటి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా అంటే జెనెటిక్గా మేబీ వాళ్ళు అంత సన్నగా ఉంటారేమో, మేబీ వాళ్ళకి టీబీ అన్న ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చేమో, లేకపోతే ఈటింగ్ డిజార్డర్స్ అనోరెక్సియా నర్వోజా అని ఉంటుంది. సో అంటే వాళ్ళకి అసలు లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉండడము, లేకపోతే క్యాన్సర్ రోగం ఉండడము, లేకపోతే హెచ్ఐవి రోగం ఉండడము, లేకపోతే ఏదైనా మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ తగ్గుతూ ఉండడము, లేకపోతే గ్రోత్ స్పర్ట్ మనకి ఎప్పుడైతే టీన్ నుంచి అడాలసెంట్ టైంలో సడన్గా గ్రోత్ స్పర్ట్ వస్తుంది పిల్లలకి. అలాంటప్పుడు వాళ్ళకి బాగా బాడీ ఏక్స్, లో గ్రేడ్ ఫీవర్, ఇలా కంటిన్యూస్ వెయిట్ లాస్ ఇట్లా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి టైంలో ఏమన్నా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉండడము, లేకపోతే మనకేమైనా ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో అందులో మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము, ఇట్లా చాలా ఆర్ కెకెక్సియా క్యాన్సర్ వల్ల. సో ఇట్లా పలు రకాల కారణాలు ఉంటాయి వెయిట్ లాస్కి. సో ఈ ఫ్యాక్టర్స్ ఉంటే గనక ఒక్కొక్క ఫ్యాక్టర్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ డిసీజ్ క్లియరెన్స్ జోన్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది మనం అడ్వైస్ చేస్తాం. సన్నగా ఉండటం వల్ల అబార్షన్ అవుతుందనే అపోహ ఎంతో మందిలో ఉంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. గర్భస్రావానికి హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ అధికంగా ఉండడం, రక్తహీనత, గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు. మహిళల శరీరంలో అవసరమైన శక్తి, పోషకాలు నిండుగా ఉంటే ఆమె సన్నగా ఉన్నా కూడా గర్భం ఆరోగ్యంగా నిలుస్తుంది. సో మనకు మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎంత అంటే 5 to 13 kgs వరకు అయితే పెరుగుతారనమాట. సో అంత వెయిట్ పెరుగుతుందా లేదా అని మేము ఒకటి చెక్ చేసుకుంటాం. ఫస్ట్ గర్భం దాల్చినప్పుడు ఒక చెకప్, తర్వాత 12 వారాలు, 20 వారాలు, ప్రతి 6 వారాలకి ఒకసారి చెకప్కి రమ్మంటూ ఉంటాం. 36 వారాలు దాటాక వారంకి ఒకసారి రమ్మంటూ ఉంటాం. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇట్లా మనకు అండర్ వెయిట్, దీంతోపాటు అనీమియా, డయాబెటీసు అలాంటివి ఉంటే గనక వాళ్ళకి ఇంకొంచెం ఫ్రీక్వెంట్ చెకప్స్ పెట్టి ఇంకా ఫోకస్డ్గా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు, కరెక్ట్గా గెయిన్ అవుతున్నారా లేదా, బేబీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా, మనకి జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, గర్భసంచి ముఖద్వారము దాని లెంత్ కరెక్ట్గా ఉందా లేదా, దాని ఇంటర్నల్ లాస్ డయామీటర్ కరెక్ట్గా ఉందా లేదా, టిఫా స్కాన్ అంటే అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా లేదా, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో అలా అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, అండ్ సీరియల్ స్కాన్స్లో విత్ డాప్లర్ చేస్తూ ఉంటాం. ఇందులో బేబీ స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఉందా, ఐయుజిఆర్ ఉందా, లేకపోతే కరెక్ట్ గ్రోత్ ఉందా. సో ఇవన్నీ మనం చూసి చెప్తూ ఉంటాం. ఎక్కడైతే మనకి గ్రోత్ డిస్పారిటీ ఉంటుందో, ఉన్న ఏజ్ కన్నా తక్కువ గ్రోత్ కనిపిస్తుందని అనుకోండి, అప్పుడు మదర్ న్యూట్రిషనల్ స్టేటస్ ఇంకా పెంచుతాం. ప్రోటీన్ ఎక్కువగా యాడ్ చేస్తాం, ఐరన్ ఎక్కువగా యాడ్ చేస్తాము. అండ్ వీళ్ళు వచ్చే ప్రతి 6 వీక్స్కి ఒకసారి హిమోగ్లోబిన్ యూరిన్ టెస్ట్ అయితే కంపల్సరీ చేస్తాం. ఇఫ్ షీఈ్ అ హెచ్ఐవి పేషెంట్ అనుకుంటే ఆమెకి వైరల్ లోడ్ కాపీస్ 1000 కన్నా తక్కువ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. అప్పుడే తను కన్సీవ్ అవ్వాలి. థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ ఉంది అంటే వాళ్ళకి తగ్గ డ్రగ్స్ మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ తర్వాత టీబీ ఉందనుకోండి, టీబీ వల్ల కూడా మనకి మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ జరగవచ్చు. సో దానికి కూడా ఏటీటీ అన్నవి మనము స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈటింగ్ డిజార్డర్సే ఉన్నాయనుకోండి, దానికి కొంచెం సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ ఒక డైటీషియన్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలో కూడా చెప్తామన్నమాట. అండ్ లేదు క్రానిక్ డయాబెటీస్ వల్ల వెయిట్ లాస్ ఉంది పేషెంట్కి అనుకుంటే కనుక షుగర్స్ అన్నీ కరెక్ట్ చేశాక ఆమె HbA1c కూడా కరెక్ట్ చేసుకున్న ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అన్నది మనము అడ్వైస్ చేస్తాం. గర్భం దాల్చాలనుకునే మహిళలు ముందుగా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. రోజూ పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. ఆహారంలో పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వైద్యుల సలహాతో ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడవచ్చు. బరువు మరీ తక్కువగా ఉంటే దాన్ని నెమ్మదిగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. సన్నగా ఉండటమనేది గర్భం రాకపోవడానికి కారణం కాదు.
గర్భాన్ని మోసే శక్తి కూడా సన్నగా ఉన్న మహిళలకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా మంది వరకు ఈజీగా అయిపోతాయి డెలివరీస్. ఎందుకంటే వాళ్ళ టిష్యూస్ ఆర్ నాట్ యాజ్ హెల్తీ యాజ్ అ నార్మల్ ఇండివిజువల్స్. చాలా లాక్స్గా ఉంటాయి, స్కిన్ అవన్నీ కూడా చాలా పల్చగా ఉంటాయి. పెల్విస్ కూడా చాలా మంది వరకు చాలా అడిక్వేట్ గైనకాయిడ్ పెల్విసే ఉంటుంది. సో వాళ్ళది సర్వైకల్ చేంజెస్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుంటూ, నేను చెప్పిన ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వాళ్ళు చెకప్స్కి వస్తున్నారంటే లాస్ట్లో 38-39 వీక్స్కి వాళ్ళు ఒక 2-3 అవర్స్లో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి డెలివరీ అయిపోతారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి ప్రసవంలో చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే రావు. ఈవెన్ సిజేరియన్ అయినా కూడా వాళ్ళకి ఏ కారణంగా అయినా సిజేరియన్ అనుకున్నా కూడా అందులో కూడా మనకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి యూట్రస్కి యాక్సెస్ కానీ వాళ్ళకి హీలింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట.